హెడ్డింగ్ శభాష్ రేవంత్ అని పెడదాం అనుకున్నాను కానీ తెలంగాణ ఇద్దరిని కూడా మెచ్చుకోవాలి. అసెంబ్లీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నాలాంటి వాళ్ళం ప్రజాస్వామ్యవాదులను కోరుకునేటట్టుంది. అధికార పక్షం తను ఏం చేస్తుందో చెప్పాలి, ప్రతిపక్షం అందులో లోపాలను ఎత్తి చూపెట్టాలి. గతంలో ఉన్నటువంటి అధికార పక్షపు తప్పులు ఎత్తి చూపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షం ఖచ్చితంగా ఆ వ్యవహారాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించాలి. దానికి అది వీళ్ళు చెప్పింది ఎలాగ ప్రజల్ని మోసం చేశారా లేకపోతే ప్రజలకి కరెక్టే చెప్పారా అన్నది సమాధానం ఇచ్చుకోవాలి ప్రతిపక్షం. అసెంబ్లీలో ఆ చక్కటి చర్చ జరుగుతుంది. రేవంత్ని అభినందించాలా, స్పీకర్ని అభినందించాలా, అట్లాగే స్పందిస్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇట్లాగా బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్న వాళ్ళని అభినందించాలి. ఆ ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. నాలాంటి వాళ్ళని కోరుకునేది అది. ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే అధికార పక్షం విపక్షానికి అవకాశం ఇవ్వాలి, విపక్షం అధికార పక్షానికి సంబంధించినటువంటి అంశాలని ఎత్తి చూపెడతా మాట్లాడాలా, సమాధానం చెప్పాలా, స్పష్టత ఉండాలి. చక్కటి కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఒక్క లోటల్లా కేసీఆర్ మాట్లాడాలని చూస్తున్నా, మాట్లాడతాడని చూస్తున్నా. మొన్న ఏదో వచ్చారు, బయట మాట్లాడారు, వెళ్ళిపోయారు. బడ్జెట్ రోజున కంటిన్యూగా కేసీఆర్ కూడా అటెండ్ అయితే మరింత ప్రజాస్వామ్యబద్ధం ఉంటుంది. బట్ ఇక్కడ కేసీఆర్ యాటిట్యూడు, జగన్ యాటిట్యూడు ఒకటే, అటెండ్ అయ్యి వెళ్ళిపోవడం తప్పించి జరగలేదు. బయట ప్రెస్ కాన్ఫరెన్స్లో నడుస్తుంది. ఇప్పుడు కావాల్సింది ముందు వాళ్ళైతే అక్కడ కనీసం ఎమ్మెల్యేలన్నా వెళ్ళి మాట్లాడుతున్నారు, లేదా నాయకులందరూ. ఇక్కడ అది కూడా మాట్లాడట్లేదు. వాళ్ళతో పోల్చుకుంటే, ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణ బెస్ట్ అసెంబ్లీ అనొచ్చు.